వాక్యాన్ని దూత వచ్చి వారితో మాట్లాడుతున్నా, ప్రవచించబడిన వాగ్దానం వారి ముందు నెరవేరబడుతున్నా, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం వారి ముందు కళ్ళ ముందు కనబడుతున్నా, ఆ దూత వచ్చి ఆయన దర్శిస్తుంటే ఏమి లెక్కపత్రం లేదు. ఈరోజు అనేకమైన సంస్థలు, డినామినేషన్ సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కలిగిన వారు, అనేక సంవత్సరాల నుంచి సేవలు చేస్తా ఉన్నవారు, బైబిల్ అట్టుకుని తిరుగుతున్న వాళ్ళు, ఆ చివరి నుంచి చివరికి చదివేసిన వారు ఈరోజు దూత వచ్చి దర్శనమిస్తా ఉంటే లెక్కపత్రం లేదా? వారి సిద్ధాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ, వారి సిద్ధాంతాలు పట్టుకుని వేలాడుతూ ఉన్నారు కానీ, దూత వారి ముంగట నిలబడి మాట్లాడుతున్నా వారి లెక్కపత్రం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఎంతో అనుభవం ఉంది. ధూప వేదిక దగ్గర ధూపం వేస్తా ఉన్నాడు. ధూపం అంటే ప్రార్థన. చాలా ప్రార్థన వీరుడు అతను. ప్రార్థన అంటే మామూలు విషయం కాదు. అంత ఆకాశ మండలంలో మొత్తం దెయ్యాలని ఏకమైపోయి కూడి ఆయన దగ్గరకు వచ్చేసి అంత విస్తారమైన ప్రార్థన అతను కలిగి ఉన్నాడు. అంత ప్రార్థనా పరుడు, అంత వాక్యం తెలిసిన వ్యక్తి దూత వచ్చి అక్కడ నిలబడితే భయపడిపోయి పారిపోయి పక్కన దాక్కున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతను కృపను పొందుకోవడానికి అర్హత కలిగి లేడు. అతను నమ్మలేకపోతా ఉన్నాడు. ఏ దూత అయితే మరియమ్మ దగ్గరికి వచ్చిందో అదే దూత గాబ్రియెల్ దగ్గరికి వెళ్ళింది. కానీ లెక్కపత్రం లేదు. గుడ్డోడు ఇతను. ఎందుకు గుడ్డోడు? ఇప్పుడు దూత కేవలం గుడ్డోని చేసేసింది అతను. నేను చెప్పే మాట నెరవేరే వరకు నీవు మాట్లాడడం మోకం చేసేసింది. హల్లెలూయా. మొగుడైపోయాడు. చూడండి, ఈరోజు వాక్యం గూర్చి తెరవలేని మోగోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మోగోళ్ళు వాక్యం చెప్పరు బాబు అంటే డబ్బా కోర్లని చెప్తాడు, వాక్యం మాత్రం చెప్పడు. వాక్యం నేర్చుకోరా బాబు అంటే వాక్యం వచ్చి దూత వచ్చి మాట్లాడుతున్నా సరే లెక్కపత్రం ఉండదు. దేవుని మహిమగలును గాక. ఈ రోజు అనేక మంది ప్రవచనాల మీద ఆ టీవీలో కొన్ని విషయాలు చూసి, ఆ క్రైమ్ వార్తలు కొన్ని విషయాలు చూసి, అక్కడక్కడ జరుగుతున్న విషయాలను చూసి దానికి బైబిల్ జోడించి రకరకాలుగా విషయాలు చెప్పమంటే చక్కగా చాలా అనుభవం కలిగిన వ్యక్తులుగా చెప్తారు. కానీ వాక్యం చెప్పరు. ఈ గడియ వాక్యం చెప్పమంటే ఎంత పెద్ద సేవకులు, పెద్ద పెద్ద విజ్ఞత కలిగి, థియాలజీ కలిగి, ఎంత అద్భుతంగా బోధించగలిగిన సామర్థ్యం వారిలో ఉన్నప్పటికీ దూత వచ్చేవారితో మాట్లాడుతుంటే లెక్క చేసే మనుషులు లేదు. హల్లెలూయా. చూడండి, మరియా అయితే ఎప్పుడైతే దూత కలిసిందో లేఖనాల పైన, దూత కలవక ముందు ఈమె లేఖనాల పైన పట్టుకలుగుంది. లేఖనాలు వెతుకుతుంది. నీకు గనక లేఖనాల మీద పట్టుందనుకో, నీకు వచ్చే దర్శనం ఏంటో గుర్తిస్తావు. దర్శనం గుర్తించలేదంటే నీకు లేఖనాల మీద పట్టులేదని అర్థం. ఆమె ఎంత పట్టుకలుగు ఉన్నదంటే ఖచ్చితంగా మెస్సియా నా గర్భంలోకి వస్తాడు, యెషయా ప్రవచించినట్లుగా ప్రవచించబడిన లేఖనం నా జీవితంలో జరుగుతుంది. అది జరగాలంటే ఖచ్చితంగా నేను దూతను కలుసుకోవాలి. ఆ దూతను కలుసుకోవాలంటే ఆధారాలు, అబ్రహాము దూత కలిసింది, అమ్రాము దూత కలిసింది, ఆ యొక్క మానోహం దూత కలిసింది, ఖచ్చితంగా నన్ను కూడా కలుస్తుంది. మరి నిన్ను నన్ను కలుస్తుందా లేదండి? మరి నిన్ను నన్ను కలవాల వద్ద దూత? ఇప్పుడు ఆమె లేఖనాలు పరిశీలించుకొని అన్ని వెరిఫికేషన్ చేసుకుంది. ఖచ్చితంగా ఇప్పుడు నీవు ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న సంఘముగా పెంతుకొస్తూ నిజమైన రియల్ పెంతుకొస్తూ ఉన్నాం అనుకోండి, మరి నేను దూత కావాలి వద్దా? నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టరని అనుకుంటున్నా. హల్లెలూయా. ఇది ఆత్మీయమైన జన్మ. అది భౌతిక సంబంధమైన పుట్టిన పిల్లలతో సంబంధం లేదు. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. క్రీస్తు నీలో పుట్టాలంటే, నువ్వు తిరిగి జన్మించాలంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలంటే, నువ్వు పరలోక రాజ్యం గూర్చి విషయాలు నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నీవు లేఖనాల మీద పట్టుదల ఉండాలి వద్దా? ఈ వర్తమానానికి పునాదే క్రొత్త జన్మ. ఈ వర్తమానానికి పునాదే క్రొత్త జన్మ. పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలంటే, దూత నువ్వు కలవాలంటే నీకు ఖచ్చితంగా లేఖనాల మీద పట్టు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? దూత నిన్ను కలవాలా వద్దా? దూత నీ ఎద్దకు రావాలా వద్దా? ఖచ్చితంగా దూత నీ కలవాలి. అబ్రహాం కలిసినోడు, అమ్రామును కలిసినోడు, మానోహాను కలిసినోడు, ఇక్కడ మరియాను కలిసినోడు, మరి నిన్ను నన్ను వదిలేస్తాడా? వాళ్ళకు రూలు పెడతాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. ఆయన
హల్లెలూయా. ఆయన న్యాయవంతుడైన, ఆయన చేతిలో న్యాయం ఉన్నది, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళకో రోజులు మనకో రోజులు పెట్టడు. అరే నేను వాళ్ళ దూతలు కలిసాను మీకైతే డైరెక్ట్గా వచ్చి కనపడిపోతాను అంటలేదు. ఈరోజు పెద్దలు చెప్తున్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చెప్తున్నారంటే ఆ కాలంలో దూతలు ఉన్నారు, ఈ కాలంలో దూతలు లేరు. ఆ కాలం కనుక అది అజ్ఞాన కాలం కనుక దూతలు పంపించవలసింది. మనం తెలివైన వాళ్ళు కనుక, విజ్ఞానవంతులు కనుక, చాలా జనరల్ నాలెడ్జ్ వచ్చింది కనుక, టెక్నాలజీ ఎక్కువైపోయింది కనుక ఈరోజు దూతలు రావట్లా. హల్లెలూయా. జనాలు కూడా టెక్నాలజీని నమ్మినంత ఈజీగా వాక్యాన్ని నమ్మలేరు. టెక్నాలజీ నమ్మమంటే మాత్రం అబ్బా అబ్బా స్క్రీన్ డిస్ప్లేలో చూపిస్తే కళ్ళు అప్పగించి మరీ చూస్తారు. కానీ వాస్తవం దగ్గరికి వచ్చినా మాత్రం అది జరగదు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు తిరిగి జన్మించవలసిందే. తిరిగి జన్మించకుండా ఏ వ్యక్తి పరలోకం రాజ్యం కనపడదు. పరలోక రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఆ జన్మ నీలో జరగాలంటే యేసుక్రీస్తు నీకు దర్శనం ఇవ్వాలి కదా, వాక్యం నీ దగ్గరికి రావాలి కదా. హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య వడ్డీ వ్యాపారం చేసి చూడండి. వడ్డీ వ్యాపారం ఎలాంటి వ్యాపారం చేసి చూడు అనుకున్నారు? 100కి 4 రూపాయలు. కొంచెం లేట్ అయింది అనుకో 100కి 6 రూపాయలు. ఇంకా కొంచెం లేట్ అయింది 110 రూపాయలు. లేట్ అయ్యి కొద్ది వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. చక్రవర్తి, భూచక్రవడ్డీ, వడ్డీలు వడ్డీ. భూచక్రవడ్డీ అంటే చక్రవడ్డీ అంటే ఇది ఎలాగేస్తారంటే అసలుకి వడ్డీకి దానికి దీనికి మళ్ళీ కలిపేస్తారు. అంటే 10 రూపాయలకి 100 రూపాయలు అవుతుంది. అలా లాక్కుని ప్రజల దగ్గర అలా లాక్కుని స్టేర్ల మీద స్టేర్లు ఒక 5-6 స్టేర్లు కట్టేశాడు. అక్కడక్కడ పొలాలు కానీ కొనేసాడు, అక్కడక్కడ భూములు కొనేసాడు. పెద్ద ఆస్తిపరుడు అయిపోయాడు. ఆ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే జక్కయ్య. ఏం చేసి? వడ్డీ వ్యాపారం చేసి ఎంత ప్రయోజకుడు అయిపోయాడు. ఆఖరికి యేసుక్రీస్తు వస్తే యేసుక్రీస్తు మురుగు బట్టలు పంపు కొట్టేస్తున్నాయి, దుమ్ము వేసుకుంటా, చెప్పులు కూడా లేవు ఆయనకి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు, బట్టలు చిరిగిపోయినాడు, నిక్కర్లో లాగులు వేసుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఈ జక్కయ్యకి యేసుక్రీస్తుని కలుగుదామని చెప్పేసి రేపుగా తెగ ప్రార్థన చేసేస్తున్నారు. చాలా ప్రార్థన చేసింది, భర్తను మార్చు ప్రభువా. వీడేమో శుభ్రంగా తినేసి తాగేసి ప్రధాన యాజకులతో కలిసి ఏమండి సాయంత్రం వచ్చి భార్య ఏమో రెబక, ఆమె పేరు, భార్య ఏమో యేసుక్రీస్తు వాక్యం అంటే వర్తమానం వెంటకి వెళ్తుంటే ఈ జక్కయ్య వడ్డీ వ్యాపారం చేసి శుభ్రంగా పెద్ద ధనవంతుడు అయిపోయి, పెద్ద హై స్టేజ్లోకి వెళ్ళిపోయి, పెద్ద సన్నపు నార వస్త్రం బట్టలు వేసుకుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాకి ఇష్టం ఉండేది కాదు. అతను ఒక అతని దగ్గరికి వెళ్ళి పంపు కొడుతుంది. మురుకోసన, చెమటోసన, కాళ్ళు కూడా చెప్పులు లేవు, చెప్పులు కొనుక్కుంటూ గది లేదు అతనికి. అలాంటి వాడి దగ్గరికి వెళ్తావు నువ్వు? అలాంటి వాడి దగ్గరికి వాక్యం నేర్చుకుంటావు నువ్వు వెళ్ళేది? చచ్చి అని చెప్పేసి సేదరించుకొని ఆమె ఏదన్నా వాక్యం చెప్తే ఈడ్ చీచి కొట్టేసి చూడమని. ఎవరు? జక్కయ్య. అతని పని అది. అతని భార్యని కొట్టడం అతని పని. అతను 24 గంటలు కూడా కొట్టడం. వాక్యం చెప్తే మనం నోరు తెరిస్తే మాత్రం కొట్టేసి వాడి కోసం నాకు అసలు ఆ యేసుక్రీస్తు కోసం అసలు నాకు దగ్గర ఎత్తకు అసలు నాకు అసలు వాక్యం అంటేనే ఇష్టం ఉండదు. మా ప్రధాన యాజకులు చూడు ఎలాంటి బట్టలు వేసుకున్నారో చూడు, ఎలాగా అభిషేకంగా ఉన్నారో చూడు. వారు బలిపీఠనకి బోధిస్తుంటా ఉంటే అభిషేకం దిగుతుందబ్బా. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి ప్లేస్లోకి వెళ్ళి అభిషేకం పొందుకోవాలి. ఇదేంటి మురుగు బట్టలు వేసుకుని కంపు కొడతా చెమట కోసం కొట్టుకుంటా తిరుగుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటున్నావా? వెళ్ళావంటే కాళ్ళు చేతులకి అతను జాగ్రత్త అని చెప్పేసి రోజు ఫైటింగ్ కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. ఈమె కొట్టేతంటే ఈమెం చేసిందంటే ఏం మాట్లాడేది కదా పాపం. ఎంత కొట్టినా సరే ఆ కిచెన్లోకి వెళ్ళిపోయి నా ప్రభు కలవరి పైన నా కొరకు రక్తం చిందించాడు. హల్లెలూయా. ఆయన కృపే నా హృదయానికి భయం నేర్పించింది. ఎంత అద్భుతమైన కృప. ఆయన కొండపైన బోధిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. ఆ కొండపైన బోధిస్తుంటే వాళ్ళందరూ 3 రోజులు ఆహారం మర్చిపోయారు. అంత అద్భుతంగా బోధిస్తున్నాడు ఆయన. అంత అద్భుతంగా వాక్యం సెలవిస్తా ఉన్నాడు ఆయన. ఆయన వాక్యం వింటా ఉంటే నాకు కష్టము కూడా ఏమి కష్టంలా కనిపించట్లే. చాలా అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు ఆయన.
ఆయన ప్రసంగం వింటే నాకు అన్నం లేకపోతే పర్లేదు, అంత అద్భుతంగా ఉందని చెప్పి వాక్యాన్ని ధ్యానిస్తా ఉంది ఆమె. ఆయన తిడతా ఉన్నాడు. రోజంతా ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇళ్ళలో కూర్చోబెట్టి ఎరుపుగా ఆమ్లెట్ వేసిరా అన్నాడు. ఈ జగ్గే అయితే కొట్టేస్తున్నాడు, ఇంట్లో గట్టి కొట్టేస్తున్నాడు, రోజు కొట్టేస్తున్నాడు. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. ఆమెలో ఉన్న యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మాధుర్యమైన స్వరాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమనే వ్యక్తపరుస్తుంది తప్ప ఎంత మాత్రం కోపాన్ని ప్రదర్శించట్లే. ఆమె కొడుతున్నాడు కానీ, బాధ పెడుతున్నాడు కానీ లోపల చాలా కుంగిపోతున్నాడు. ఎంత గట్టిగా కొట్టేది, నిన్ను మాట్లాడినట్టు నా భార్య ఏం మాట్లాడతలేదు, ఇది నా భార్య ఏం కూడా అసలు మాట్లాడతలేదు, ఇలా చేస్తుంది ఏంటని చెప్పేసి ఎలాగైనా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన కానీ నా భార్య మారిపోయింది. ప్రేమ అనేది ఆయన జీవితంలోకి వచ్చేసింది. చాలా సాధువైన వ్యక్తిగా మారిపోయింది. నిజంగా యేసుక్రీస్తు దగ్గర సత్యం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఆ ఫ్రెండ్స్ దగ్గర చెప్తున్నాడు. ఇంట్లో కూడా వెళ్తున్నాడు. బయటికి వెళ్ళి మాత్రం తన భార్య కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా సాక్ష్యం? నా భార్యకి ఎంత కొట్టినా మాట్లాడదండి. ఎందుకంటే ఆ యొక్క యేసుక్రీస్తు అనేవాడు వచ్చాడు, ఆయన వాక్యం ఏంటండి, నేను ఎంత కొట్టినా సరే ఆమె ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటుంది తప్ప కోపట్ల నన్ను ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తుంది, నాకు ఎంత పరిచయం చేయాలో అంత పరిచయం చేస్తుంది. అని చాలా మంచిది నా భార్య, నిజమైన వాస్తవమైన భార్య అని చెప్పేసి బయటికి వెళ్ళి సాక్షి ఇచ్చుకుంటున్నాడు. ఆ ఫ్రెండ్స్ ఫుల్గా తాగేసి ఒక రోజు ఏమంటున్నారు తెలుసండి, నువ్వు పైకి కొవ్వరు చెప్తున్నావు కానీ వాస్తవంగా అలా ఉండరు. ఎవరైనా సరే హింసిస్తే బాధిస్తే తిరగబడకుండా ఎవరుంటారు? ఎవరు ఉండరు. అలాగే నువ్వేం కొవ్వరు చెప్పుకో, ఏదో భార్య కోసం గొప్పలు చెప్పుకుంటున్నా తప్ప వాస్తవం కాదని చెప్పేసి నమ్మట్లేదు. అది సరే, మీకు నా భార్య ప్రవర్తన ఏంటో ఒకరోజు చూపిస్తానని చెప్పేసి నలుగురు ఫ్రెండ్స్ని తీసుకుని తాగుబోతుల్లాగా, తాగలేదు వాళ్ళు, తాగుబోతుల్లా యాక్షన్ చేసుకుని తోల్తా పాల్తా నలుగురు ఇంటికి వెళ్ళారు. నలుగురు ఇంటికి వెళ్ళి వెంటనే జక్కే ఇంటికి వెళ్ళిన తర్వాత, రేపుగా మా ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు ఆమ్లెట్ వేసి పెట్టు అన్నాడు. ఆమ్లెట్స్ పెట్టండి సరే అండి అని చెప్పేసి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి నలుగురికి 4 ఆమ్లెట్లు వేసుకుని దాంట్లో పాటు జక్కే కూడా చక్కగా ఆమ్లెట్ వేసి పట్టుకొచ్చి పెట్టింది. బీరకాయలు ప్రాంతికాయలు టేబుల్ మీద పెట్టుకుని వీళ్ళేదో పెద్ద తాగేసి తాగుబోతుల్లాగా అక్కడ కూర్చొని యాక్షన్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ ఆమ్లెట్ అక్కడ పెట్టి తింటున్నారు, వాళ్ళు బాగానే తింటున్నారు. ఈలోగా జక్కి ఓ ముక్క తిని ఆ రెపకాన్ని కేకేసి ఆ యొక్క ప్లేట్లో ఉండగానే ముఖాన్ని వేసి కొట్టేసాడు. ముఖం వేసి కొట్టేసి, ఏంటిది, ఇందులో ఉప్పు ఉందా, కారం ఉందా, ఆమ్లెట్ వేయడం వచ్చా నీకు అసలు, ఇలాగేసావేంటి అని చెప్పి ఒక తిట్టుకోకుండా తిట్టేసి ఆమెను వాళ్ళందరి మధ్యలో అవమానపరిచేసినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ముఖాన్ని వేసి కొట్టింది కదా, ఈ అంతా కూడా కింద పడిపోయింది. ముక్కలు అక్కడో ప్లేట్ ఎక్కడో ప్లేట్ పడింది. మళ్ళీ కిందకు వచ్చిన ప్లేట్ అంతా తీసుకుని ఆ ముక్కలన్నీ ఏరుకుని పట్టుకెళ్ళి ఇంకొక ఆమ్లెట్ వేసుకొస్తానండి, కోపడకండి, ఇంకొక ఆమ్లెట్ వేసుకొస్తానని చెప్పి ఆ గదిలోకి వెళ్ళి చక్కగా ఆమ్లెట్లన్నీ కిచెన్లో పడేసి మరి ఇంకొక ఆమ్లెట్ సిద్ధపరిచి చక్కగా ఆమె, నాకు నా దేవుడు సహనం నేర్పించాడు, ఆయన నా కోసం నాకు ప్రేమ నేర్పిస్తా ఉన్నాడు అని చెప్పి చక్కగా పాట పాడుకుంటూ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన కొరకు నేను బ్రతుకుతా ఉన్నాను, ఆయన కొరకు నేను జీవిస్తా ఉన్నానని చెప్పి చక్కగా పాట పాడుకుంటూ ఇంకొక ఆమ్లెట్ వేసుకొచ్చి ఆ యొక్క బల్ల మీద పెట్టి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందో వెంటనే ఈ యొక్క వ్యక్తి తన ఫ్రెండ్స్ చూపిస్తున్నాడు, మీ అందరిలో అవమానించాను నేను, మీ అందరిలో కించపరిచాను, అయినా కానీ నాకు భార్య మెల్లగా వెళ్ళి గదిలో ప్రార్థన చేసుకుంటాను. నేను తిట్టినప్పుడల్లా అదే పని ఆవిడకి. నేను ఏమన్నా అంటే నాకు చేసేసి పరిచయం అంతా చేసేసి వెళ్ళి మొక్కలు వేసేస్తుంది అని చెప్పి ఆ భార్య కోసం వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఆ నలుగురు అక్కడికక్కడ ఆ టేబుల్ చుట్టూ మోకరించేసి ఆమెను పిలిచి మధ్యలో పెట్టి మా కోసం ప్రార్థన చేయమ్మా, నువ్వు నమ్మిన దేవుడిని మేము నమ్మాలనుకుంటా ఉన్నాం, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, నీకెంత సహనం ఇచ్చిన దేవుడు గొప్పోడు, నేను కూడా నీవు నమ్మిన దేవుడిని నమ్మాలనుకుంటా ఉన్నాను, నన్ను కూడా తీసుకెళ్తావా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క జీవితం, యేసుక్రీస్తు నమ్మిన జీవితం, ఆ ప్రేమ కలిగిన జీవితం ఆ విధంగా కట్టబడతారు. హల్లెలూయా.
ఇప్పుడు ఖచ్చితంగా ఆ దూత ఎప్పుడైతే దర్శనం ఇస్తారో ఆ వాస్తవం ఖచ్చితంగా మన జీవితాల్లో దర్శనం ఇవ్వాలి. యేసుక్రీస్తుని కనిన గర్భం ఖచ్చితంగా అలా ఉంటుంది, సిద్ధపరచబడుతుంది, వాక్యం కోసం వెతుకుతుంది, వాక్యం కోసం సిద్ధపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ మరియా చక్కగా ప్రవచనాలన్నీ వెతుక్కుంటూ, వాగ్దానాలు వెతుక్కుంటూ, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అన్నీ చూసుకుంటారు. కానీ జక్కి మాత్రం నమ్మకుండా మొగోడైపోతుంది. హల్లెలూయా. అనేక మంది వాక్య విషయాలు మొగోళ్ళు అయిపోతున్నారు. ఈరోజు వాక్యం మాట్లాడలేకపోతున్నారు అనేక మంది. ప్రపంచంలో 3% మంది ఉన్నారు. ఇందాక చదివాం కదా ప్రకటన గ్రంథంలో. ఏం చదివామండి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనం, 12:4. దాని తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం నీడ్చి, అంటే భూమి మీద 3వ భాగాన్ని వాడు మోసం చేసేసాడు. 3వ భాగం ఈ యొక్క మొగ వాక్యం అనే స్వరం లేకుండా మగవాళ్ళు అయిపోయినారు. 3వ భాగం వాడి చేతిలో ఉంది. 3వ భాగాన్ని నాశనం చేసేసాడు. అయితే ఈ యొక్క స్త్రీ మాత్రం, మరియ మాత్రం చక్కగా సిద్ధపడతా ఉంది, చక్కగా వాక్యంతో సిద్ధపడతా ఉంది. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. ఆమె నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఒప్పుకుంది, దూతతో మాట్లాడింది. అయితే ఈ యొక్క మరియకు ఎటువంటి దేవుడు గ్యారంటీ ఇవ్వలేదు, షూరిటీ ఇవ్వలేదు. హల్లెలూయా అంటున్నారండి. ఎటువంటి గ్యారంటీ, షూరిటీ లేకపోయినా కానీ ఆమె ఎంతగా సిద్ధపడాలో అంతగా సిద్ధపడేది. వాక్య విషయంలో అంత ప్రణాళిక కలిగి ఉందని. లాస్ట్ వీక్ చాలా విషయాలు నేను మాట్లాడాను, దాన్నే రివర్స్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఎందుకు రివర్స్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మనకి వాక్యం అవసరం. హల్లెలూయా. చూడండి, వాక్యం మనలో నెరవేరాలంటే దూత కావాలి. దూత కావాలని వెతుకుతూ ఆమె వెరిఫికేషన్ చేసింది కాబట్టి, ప్రార్థన చేసింది కాబట్టి, ఆ దూత కోసం సిద్ధపడింది కాబట్టి, ఆ దూత కోసం వెయిటింగ్ ఉంది, ప్రార్థన చేస్తుంది. ఒకనొక రోజున దేవదూత గాబ్రియల్ దూత నేరుగా మరియం దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దూతల విజిటింగ్ కోసం ప్రార్థన చేస్తున్నారు? మరి మీరు దూతగా ఈ యొక్క నిజమైన పెంతుకొస్తగా మీరు ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయలేవద్దా? దూత కోసం ప్రార్థన చేయాలి కదండి. ఖచ్చితంగా నాకు దూత కావాలి ప్రభువా, ఆ దూత దర్శనం కావాలి ప్రభువా, ఖచ్చితంగా నువ్వు రక్షకుడిగా వచ్చే ముందు ఖచ్చితంగా దూతను కలవాలని బైబిల్ చెప్తా ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా నన్ను దూత కలుసుకోవాలి ప్రభువా అని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ దూతను బయలుపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ సంఘం కొరకు దేవుడు ఈ కాలంలో ఒక దూతను బయలుపరిచాడు. హల్లెలూయా. ఆయన 7వ దూత అయి ఉన్నాడు. ఈ చివరి కాలంలో దేవుని సంఘాన్ని, గొర్రెపిల్ల భార్యను కలుసుకోవడానికి దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చింది. హల్లెలూయా. ఆ దూత 7వ దూత. ఆ దూతే రాకడ గురించి చెప్పడానికి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడతా ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 10. త్వరగా ముగిస్తాను, టైం అయిపోతుంది. నేను స్పీడ్గా వెళ్ళాలి. అప్పుడే 12:30 అయిపోయింది. ప్రకటన 10:7. 7వ దూత పలుకు దినములలో అతడు బూరవోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము అదనమాట. అంటే దేవుని మర్మములన్నిటిని ఆది నుంచి అంతం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ మర్మలైతే మర్మంగా దాచిపెట్టాడో ఆ మర్మలన్నిటిని పూర్తిగా విప్పి దేవుని యొక్క గొర్రె పిల్లను సిద్ధపరచడానికి దేవుడు దూతను పంపిస్తా ఉన్నాడు. ఆయన 7వ దూత అయి ఉన్నాడు. హల్లెలూయా. సంఘకాలంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 వర్తమానికులు ఉన్నారు. 7 వర్తమానికులు ఈ భూమిపైకి వచ్చారు. 7 సంఘకాలంలో 7 దూతలు ఉన్నాయి. ఆ 7 దూతలు 7వ దూతే ఈ యొక్క విలియం మ్యారియన్ బ్రనహాం గా దేవుడి పాత్రను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరు 7వ దూత అంటే విలియం మ్యారియన్ బ్రనహాం. ఎందుకు 7వ దూత అని చెప్తున్నామంటే ఆయన ఏదో మనిషి అయినా, ఆయన ఏదో దేవుడు అని మనం చెప్పట్లేదు. ఆయన ఎందుకు మనం చెప్తున్నామంటే దేవుడు గాబ్రియల్ దూతను ఎలాగైతే పంపించాడో మరియ దగ్గరికి వాగ్దానం ఫుల్ఫిల్ చేయడానికి, వాగ్దానం నెరవేర్చడానికి, యెషయా ప్రవచించినట్లుగా కన్యక గర్భవతి కుమారుని కరుణని లేఖనం నెరవేర్చడానికి ఆ యొక్క మరియ దగ్గర గాబ్రియల్ దూతను ఎలాగైతే దేవుడు పంపించాడో, ఈ రోజు నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా ప్రెగ్నెంట్ అవడానికి దేవుడు 7వ దూతను పంపిస్తా ఉన్నాడు. ఈ 7వ దూత ద్వారానే దేవుడు అభిషేకం తీసుకొస్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రకటన 12వ అధ్యాయం నీ హృదయంలో నా హృదయంలో నెరవేరాలంటే, ఆ
ఈ గర్భం ధరించాలంటే ఆ యేసుక్రీస్తు మన జీవితంలో గర్భం ధరించాలంటే ఈ 7వ దూతను ఖచ్చితంగా కలుసుకోవాలి. హల్లెలూయా. ఈ 7వ దూత చివరి కాలంలో ప్రకటన 17లో దిగివచ్చి ఆ లేఖనాలను ఫుల్ఫిల్ చేసింది ఈ వ్యక్తి. హల్లెలూయా. నిజముగా ఆ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ఫుల్ఫిల్ చేసి ఆ యొక్క పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పినది ఈ వ్యక్తి. హల్లెలూయా. ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ మహా బబులోని యొక్క మర్మయుక్తమైన వ్యభిచారం ప్రపంచానికి నూరు పోస్తా ఉంటే, బబులోని సిద్ధాంతాలు ప్రపంచానికి నూరు పోస్తా ఉంటే, అపోస్తులు బోధన పరిచయం చేసి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటేనే రక్షణను వివరించింది ఈ వ్యక్తి. హల్లెలూయా. ప్రపంచమంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం త్రియేక దేవుడు వెళ్ళిపోతుంటే, మర్మయుక్తమైన బబులోని యొక్క సిద్ధాంతాలు పట్టి ముందుకు వెళ్ళిపోతా ఉంటే, దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు, ఆయన నామం ద్వారా రక్షణ అని స్వాంగం నిలబడింది ఈ వ్యక్తి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు నీ కొరకు నిన్ను పరిశుద్ధాత్మ అభిషేకం కిందకి తీసుకెళ్ళడానికి వచ్చింది ఈ వ్యక్తి. మరియను పరిశుద్ధాత్మ అభిషేకం కింద తీసుకెళ్ళడానికి, పరిశుద్ధాత్మ కమ్ముకోవడానికి గాబ్రియల్ దేవత ఏ